ఎందుకు మాట్లాడుతున్నామంటే, మన దేశానికి పట్టిన ఒక దుష్ట శక్తి. దానినే మతం మార్పిడి అంటారు. సరే, ఏ వ్యక్తి అయినా మతం మారితే పర్లేదంటే ఏం ప్రాబ్లమ్ అంటారు. ఈ మతం మార్పిడితో పాటు ఈ మతం మారిన వ్యక్తులు దేశ ద్రోహులవుతున్నారు. ఈ మాట నేను చెప్పట్లేదండి. ఈ మాటను డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఎవరైతే ఇస్లాంకి గాని, క్రిస్టియానిటీకి మారతారో వాళ్ళలో జాతీయతా భావం పోతుంది అని. జాతీయతా భావం పోవడం అంటే ఏంటండి? అంటే దేశాన్ని ద్వేషించడం, మన సనాతన ధర్మాన్ని ద్వేషించడం, పరాయి దేశంలో ఎడారిలో పుట్టిన మతాలని నాది అని నమ్మడం, అక్కడి దేవుడే నిజవాడు అని నమ్మడం. నమ్మడమే కాదు, ఈ మతం మారిన వ్యక్తులు మన దగ్గరికి వచ్చి మీది తప్పుడు మతం, నాదే సరైన మతం అని కూడా వాదిస్తూ ఉంటారు. అంతేకాదు, అక్కడెక్కడో